అసలు పర్మిషన్ ఇల్లీగల్ అని తెలిసినా ఇచ్చినటువంటి అధికారుల పైన ఏం చర్యలు తీసుకుంటారు? యాక్షన్స్ ఇది కూడా చాలా చాలా discussion చాలా చాలా మంది మీద యాక్షన్స్ ప్రపోజ్ చేసాం. ఓకే ఎంతో మంది మీద సస్పెన్షన్స్ అయినారు, ఎంతో మంది కేసులు పెట్టాం. అది జరుగుతుంది. ఓకే సో ఇప్పుడు ఎవరు ధైర్యం చేయట్లేదు. ఇదంతా హైడ్రా రాకముందు జరిగినటువంటి అన్నిటిని కూడా దాంట్లో కూడా మేము చేసాం. ఇప్పుడు ఎవరైనా చేస్తే ఖచ్చితంగా అతన్ని క్రిమినల్ కేసులో పెట్టేటట్టు కానీ లేదా గవర్నమెంట్ కి సస్పెండ్ చేయించేటట్టు చేస్తాం. ఒకవేళ గవర్నమెంటే ప్రైవేట్ ల్యాండ్ ఎంక్రోచ్ చేస్తున్నారు, FTL బఫర్ జోన్ లో గవర్నమెంట్ బిల్డింగ్స్ ఉన్నా కూడా దాని మీద కూడా మీకు కంప్లైంట్ చేయొచ్చా ప్రజలు? జూలై 18 ముందు మేము కూడా దాని మీద కూడా ఒక డెమాలిషన్ దాని మీద ఇది కూడా స్టేట్మెంట్ ఇచ్చాము. ఇల్లు అనాథ నేను పర్మిషన్ తీసుకోలేదు, బట్ నేను ఎప్పుడో పోయిన సంవత్సరం జనవరిలో కట్టాను. పోయిన జనవరి 24లో కట్టాను. పర్మిషన్స్ లేవు, అనాథరైజ్ నివాసానికి నేను పెట్టుకున్నాను. దాన్ని కూడా టచ్ చేయదు. బట్ ఎప్పుడైతే కనుక ఇప్పుడు అండర్ కన్స్ట్రక్షన్ పర్మిషన్ లేదు, మీరు టచ్ చేసింది అయ్యాను అనమాట. అంటే అండర్ కన్స్ట్రక్షన్ జరుగుతున్నాయి, పర్మిషన్స్ లేవు, కూలగొట్టాం. ఏది నెక్నంపూర్ లేక్ అని అక్కడ మన నర్సింగ్ దగ్గర ఒకసారి కూలగొడితే మళ్ళీ కడుతున్నాడు, మళ్ళీ రెండోసారి కూలగొట్టాలి. ఫస్ట్ టైం ఏదో GHMC వాళ్ళు వెళ్ళి ఏదో వాళ్ళు రంధ్రాలు ఏదో చేశారు, చేసి హోల్స్ చేస్తే మళ్ళీ కడుతున్నాడు బిల్డర్. ఏం పర్వాలేదు, మనకేమో వస్తారు వాళ్ళు ఏదో వచ్చినట్టు ఏదో అంటారు కదా, కొడితే కొట్టినట్టు కొడతాను, ఏడ్చినట్టు ఏడు అని ఈ టైప్ ఉంటుంది కదా. సో నేను వచ్చి ఏదో చేసావు అనేటటువంటి డిమాలిషన్ కాదు. చేస్తే గనక